మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను ఈ మధ్యన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మనోళ్ళు గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నారు, మనిషి మనిషిని కలుస్తున్నారు. ఎక్కడ పోయినా ఒకటే బాధ, ఒకటే మాట చెప్తున్నారు. నిన్న ఒక అమ్మని చూసిన నేను, వెంగళరావు నగర్ బస్తీ అనుకుంటా, అక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది, ఈయన ఏమంట వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ప్లాట్లు అమ్ముతూ ఉంటా, కొంత బిజినెస్ చేస్తుంటా, ఈయన ఏమంట వచ్చిండో కానీ 78 లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ 35 లక్షలకు అమ్ముడు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది. ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయినది అని చెప్తా ఉన్నది. ఒక్క హైదరాబాద్ రంగారెడ్డిలో కాదు ఈ పరిస్థితి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను నేను మొన్న సిరిసిల్ల పోయినా, అదే పెళ్ళి ఉంటే పోయినా, లగ్గానికి పోయినాక అక్కడ కొద్దిసేపు తినేటప్పుడు మాట్లాడుతున్నాం. ఆ సిరిసిల్ల పట్టణం అంటుకొని కొంత డెవలప్మెంట్ అయింది, జిల్లా కేంద్రం అయినాక భూముల ధరలు కూడా పెరిగినిండే. మా ఒక రియల్ ఎస్టేట్ చేసే ఒక సోదరుడు వచ్చిండు, వస్తే అడిగిన ఎట్లున్నది అన్న బిజినెస్ ఎట్లున్నది అంటే, అన్న నేను అమ్మతోడు చెప్తున్నా, అబద్ధం చెప్తలేను, ఎలక్షన్ల ముందు 31,000 గజం అమ్మినామన్నా, మన దిక్కు లేక బిడ్డ పెన్లు పెట్టుకుంటే 19,000కి అమ్మినా గజము, వాస్తవం చెప్తున్నా నీకు, అబద్ధం చెప్తలేను. ఇక కొనేటోడు ఎవడో కూడా కొనేటోడు వచ్చి అదే ఎక్కువ అన్నట్టు అయిపోయింది పరిస్థితి, ఇప్పుడు అంత దారుణంగా ఉందని చెప్పిండు. ఆంచెల్లి మళ్ళీ ఎర్రోల శ్రీనివాస్ అని చెప్పి మన SC ST కమిషన్ మాజీ చైర్మన్, ఆ తమ్ముడు వల్ల నాయన చనిపోతే పరామర్శకు అక్కడ పోయినా. ఆ ఊరు పక్కన సెందులాపూర్ అని ఉంటుంది, గంగపురం పోయినా, గంగపురంకి వెళ్ళి పక్కన సెందులాపూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ సెందులాపూర్ అనే ఊరి కాడ ఆగితే అక్కడ రైతులు వచ్చినారు కొంతమంది. వాళ్ళని అడిగితే ఏం పరిస్థితి ఎట్లున్నది అంటే, ఇక ఈడ ప్రాజెక్ట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, వ్యవసాయం అయితే నడుస్తున్నది, నీళ్ళు ఇదివరకు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడేమో 50 లక్షల ఎకరం పోయింది, ఇప్పుడు మొన్న 4 రోజుల కిందట బేరమైంది 21 లక్షల ఎకరం అమ్మినామన్నా. ఇక మీకు అదే పొలం, వేరేది కూడా కాదు, అదే పొలం 50 లక్షలకు అడిగినరు, అప్పుడు అమ్మలేదు. ఇంకా మస్తుగా వస్తుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 21 లక్షల ఎకరంకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఒక రంగారెడ్డో, ఒక శంషాబాదో, ఒక జూబ్లీహిల్సో కాదు, రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు ఉంటే, నాకేమన్నా అయితే, నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గుండె పోవటం, మన్నం మశానం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే. ఇవాళ ఏంది పరిస్థితి? ఎంత తగ్గింది ఆ విలువ, ఎంత తగ్గింది ఆ ధీమా? ఎట్లుంటుంది ఒక మనిషికి? ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో, ఉంటే ఏమనుకుంటాం, దెబ్బన నాకేమైనా అయితే 4 ఎకరాలు ఉన్నది, అందులో 2 ఎకరాలు అమ్మితే బిడ్డ పెళ్ళి అవుతుంది, కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది, ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు, సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు, ఒక 3 అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను. ఎవరు అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడింది. ఇప్పుడు నేను అనుకున్నాం మొన్న గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్తుంటే, ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే చెప్పబట్టే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుందా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లో పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు, 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. మీరు చూడరు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడ. వెనకటికి పిట్టల ద్వారా ఉంటుండే ఒకడు తుపాకీ కొట్టుకొని 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంట. నేను ఒక్క మాట, నాకు పెద్ద లెక్కలు రావు నాకు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు, ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా, శంషాబాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1,000,000 కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1,000,000 మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1,000,000 మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, మా మహిళల పుస్తల తాడు ఎత్తుకపోతే ఈయననే మంచోడు, తులం బంగారం పెడతా అన్నాడు. తులం కాదు, ఇప్పుడు బంగారం ఎంత పిరమైంది ఇప్పుడు? ఇంత బాగా తెలిసిందేం రాబాయ్ మీకు? బంగారం దగ్గర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా, మీకెందుకు తెలుస్తుంది ఇంతగా? అచ్చ నిన్న కొన్నారు, నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు, నేను కొనలేదు. మీరు అనవసరంగా యాద్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తా. అయితే
కాదు బంగారము గంత పిరమైంది. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికైనా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు? కేసీఆర్ గారు మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవా మరి తులం బంగారము ₹1,00,000? ఎక్కడా లేదు. అట్లాగే ఎన్ని మాటలు, ఎన్నెన్ని డైలాగులు. ఒకటా, ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా? 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,500 వేస్తాడా అని. ఉన్నదా పరిస్థితి? ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు. ఏమిటిది? కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవిడా. ఎవడు అడుగుతాడు బాయ్? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు? పాడుపడ్డ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు. గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లంకె బిందెల కోసం నేను వచ్చిన, లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ ఏం లేవు, అట్లా మాట్లాడొచ్చునా ఒక ముఖ్యమంత్రి? ఇంకా ఎంత ఘోరం! ఎవరన్నా ఎంతుంటుందంటే, ఇప్పుడు నేను అనుకో ఒక్క నిమిషం, మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను అనుకో, మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర. అన్న లచ్చన్న నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది, ఎలక్షన్ కొట్లాడేది ఉంది, ఓ 10 లక్షలు పంపించంటే నాకు పంపించిండు. నేను కొట్లాడినా, సరే నేను ఓడిపోయినా అనుకో. ఓడిపోయినాక నాకు పైసలు వెళ్తలేవు, రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది, మొత్తం మార్కెట్ డౌన్ అన్నది, ఏం చేయాలి? నేను పైసలు వెళ్తలేవు. ఒక ప్లాటో పీటో అమ్ముదాం తర్వాత ఇద్దాం అనుకున్నా, వెళ్తలేదు. మరి లచ్చన్న ఫోన్ చేస్తుండు, నేను 2 నెలలు అని చెప్పిన, ఫోన్ చేస్తుండు. ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా, ఇక నాకు లేవు పైసలు, ఏం చేయాలి? ఐఎమ్ బిజీ, కాల్ లేటర్ అని ఒత్తుతున్నా. తర్వాత సారీ ఐ కాంట్ టాక్ నౌ అని ఒత్తుతున్నా. ఇక చూసిండు ఆయనతో బేజారై ఆయనతో రోజు ఇంటికి వచ్చిండు సీదా పొద్దున్నే. పొద్దున 7:30కి ఆయనతో తువాల దులిపి అవతల పడుతుంది, వీడు పట్టుకోవాలని చెప్పి ఆయనతో వచ్చి కూర్చున్నాడు. నిజంగా నేను నిజాయితీ గల్లోనంటే ఏం చెప్తాను నేను? అన్న దండం పెడతాను, ఏమనుకోకే, జర వెళ్తలేవు పైసలు, రియల్ ఎస్టేట్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనమైంది, జర్రా ఇంకొక 2 నెలలు టైం ఇవ్వు, మితితో కడతా, ఏమనుకో, కావాలంటే నిన్న రూపాయి మితి ఇచ్చినప్పుడు ₹2 పెంచు, కానీ ఇస్తా అని బతిలాడుకుంటాం, అంతేనా? నిజాయితీ గల్లోడైతే గట్లుంటుంది కథ. రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏమడుగుతుర్రు, ఉద్యోగులు ఏమడుగుతున్నారు? మా డిఏలు ఏంది, మా పిఆర్సీ ఏందని అడుగుతున్నారు. మహిళలు ఏమడుగుతున్నారు? 2,500 ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. మనమేం అడుగుతున్నాం? ప్రతిపక్షం కాబట్టి 6 గ్యారంటీ లాంటివి, 100 రోజులు లాంటివి, ఏమైందిరా నాయన 750 రోజులు అయిపోయా, ఏమైంది అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఏం చేస్తారు బా, మీరు నన్ను కోసుక తింటారా? ఆయన కోసుక తింటారా అనట. ఆయన ఉన్న సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది? ఆయన కోసుక తింటారా? అదొక్కటే కాదు, ఇంకొక గలీజ్ మాట. ఇంత గలీజ్ అంటే, నాకు కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు కాబట్టి లేవు. ఒకటి యాద్ చేసుకోండి మీరు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది, ఒకసారి రాలే, సంవత్సరం పాటు 3 దశల్లో వచ్చింది కరోనా. 2020లో మొదలైందంటే 2021 జూన్ దాకా నడిచింది. అప్పుడు ప్రభుత్వంకి ₹1 ఆదాయం లేకుండే, ఎందుకంటే ఇక బయట కొనేటోడు లేదు, అమ్మేటోడు లేడు, యాడికెళ్ళి వస్తుంది ఆదాయం? 0. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండి ప్రభుత్వానికి 0 ఆదాయం, అప్పు కాదు 0, ఏమి లేదు. ఆ రోజు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? బతుకమ్మ చీరలు ఆగినాయా? మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ ఏమో అన్నిస్తాడు, నీకేమో వడ్డిచ్చిన పల్లెం లెక్క, వడ్డిచ్చిన ఇస్తారు లెక్క మంచిగా పెట్టి, కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచిగా అపైపోతే, నీకేమో ఏ చేతకాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందని మాట్లాడతావు. అక్కడ కావాల్సింది ముఖ్యమంత్రికి, నడిపెట్టోనికి కండ కాదు, గుండె ఉండాలి. ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్, కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్. కాబట్టి కరోనా ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు, రైతు బంధు పడ్డది, కళ్యాణ లక్ష్మి పడ్డది, షాదీ ముబారక్ పడ్డది, కేసీఆర్ కిట్ పడ్డది, రంజాన్కు తోఫా వచ్చింది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇవాళ ఏం వస్తలేవు? కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు, రైతు బంధు కట్టు, అన్ని కట్టు. మరి ఏడవైనాయి పైసలు, ఏడబోతున్నాయి? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు, నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 23 నెలలే 2,30,000 కోట్లు అప్పు చేసిండు. ఏడబోతున్నాయి మరి పైసలన్నీ? కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నాడు. ఇది వాస్తవం. మళ్ళీ మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏయ్ నీ గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏమన్నా బోటి కొట్టేటోడు మాట్లాడే మాటలు, పేగులు మెడలు వేసుకుంటేంది ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. అంటే ఇంత గలీజు, ఇంకా గలీజు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక దిక్కేమో ఇవాళ ప్రజల ఆస్తి కరిగిపోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా,
సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, రంగారెడ్డి కానీ, ఆలంపూర్ కానీ, ఆదిలాబాద్ కానీ, గద్వాల కానీ, యాడ కానీ మొత్తం భూముల ధరలు పడిపోయినాయి. భూముల ధరలు పడిపోయినాయి అంటే వేరే ఉద్దేశం కాదు, రియల్ ఎస్టేట్ అని కాదు. ఒక మనిషికి ఒక ధీమా భూమి అంటే, నా భూమి ఉన్నది, నాకు 1000 గదాలు ఉంది భయ్ హైదరాబాద్లో, ఏమైనా సరే చూసుకుంటా అనే ఒక ధీమా ఉంటుంది. ఇలా దాని విలువ అట్లా హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ఆ ధీమా ఉంటుంది ఆ మనిషికి. బ్యాంకులో తాకట్టు పెడితే పైసలు వస్తాయి, మరోడైనా అక్కడ గిరివి పెడితే ఆడు పైసలు ఇస్తాడు. ఇవాళ ఉన్నదా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం గలీజ్ దంద పెట్టిండు? హైడ్రా ఏమి హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందా. అది పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. మీరు చూడుర్రి, గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్దొందన కొట్టిర్రా? ఇప్పుడు ఈ మూసీలకి ఏంటో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రా. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్ది, అత్తారింటికి దారేదని. హైడ్రాకు ఇవన్నిటికి దారులు దొరకలేవు. ఏది ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే ఆడపోయి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాగితాలు ఉన్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. చూడరు మీరు, జాగ్రత్తగా వినుర్రి. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనది మంచిగా మా చెర్లోనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మీ దానిలో ఉంది కదా కొత్తవాళ్ళు కూడా, మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది చెర్లనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే ఉన్నదా? మరి అది ఎవరు ముట్టరు. పక్క కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, ఆయనది ముట్టరు. అంటే పెద్ద వాళ్ళకేమో హైడ్రా రావద్దు, పెద్ద వాళ్ళ అడ్రస్ తెలియదు హైడ్రాకు. చిన్న వాళ్ళు గరీబ్ గాడు చిన్న 60 గదాలు 40 గదాలు 30 గదాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఇష్టం. పెద్దోళ్ళ దగ్గర పైసలు దొబ్బాలి, బెదిరియాలి, చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఎందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి. ఇదేనా హైడ్రా? ఎందుకు కుప్పగొలింది ఇవాళ రియల్ ఎస్టేట్? ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరించుడు, చెవి పెట్టి పిండుడు, స్క్వేర్ ఫీట్కి ఇంత అని రేటు పెట్టుడు, ఎన్ని గలీజ్ పనులండి ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో. అన్నిటికన్నా చేసిన గలీజ్ పని ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు ఫస్ట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి దెబ్బ కొట్టింది మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని. మొదటి దెబ్బ రాగానే ఒకటే సెకండ్, మొదటి రోజు రెండో రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఏమిటికి పెట్టినాం ఎయిర్పోర్ట్ మెట్రో? పిచ్చిలేసా? హైదరాబాద్ అసంటి సిటీకి ఓఆర్ఆర్ ఉన్నా కూడా ఇవాళ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సు ఇటు పశ్చిమ భాగానికి అటు కొద్దిగా దక్షిణ భాగానికి ఉన్నది. అటు మహేశ్వరంకి వెళ్ళి మొదలు పెడితే కేసీఆర్ గారు పెట్టిన ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే యువతల దాకా శంషాబాద్ దాకా బ్రహ్మాండంగా ఇక్కడ ఎట్లయితే గచ్చిబౌలి ఇడిదికి ఎట్లయితే అయిందో నానక్రామ్ కూడా ఖాజా కూడా అట్లనే అవతలదికి కూడా చేయాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ మెట్రో మాత్రమే పెట్టలే కేసీఆర్ గారు. క్యాబినెట్లో నేను సబితక్క మేమందరం ఉన్నాం. 2023లో క్యాబినెట్లో 400 కిలోమీటర్ల మెట్రోని మనం మంజూరు చేసినాం. 1 కాదు 2 కాదు. ఎయిర్పోర్ట్ 37 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు పెట్టినాం? మైండ్ స్పేస్ నుంచి 3 కారణాలు. మధ్యలో బుద్వేల్ కాడ ఒక స్టాప్ ఉంటుంది, నార్సింగి కాడ ఒక స్టాప్ ఉంటుంది, శంషాబాద్ కాడ ఆఖరి స్టాప్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది కేవలం ఎయిర్పోర్ట్కి పోయటానికి వనికొచ్చుడు కాదు. ఎవరన్నా శంషాబాద్లో విల్లాస్ కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఆడగొనుక్కున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ పనిచేస్తుంటే కొండాపురంలో మాదాపురంలో ఆడెక్కి ఇక్కడ దిగుతారు. వాళ్ళ కార్లలో వచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో. ట్రాఫిక్ ఇంత అడ్డగోలుగా పెరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆ బాధ రావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బుద్వేల్లా, నార్సింగిలా, శంషాబాద్లా అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచెల్లిడికి వచ్చిపోయేందుకు సౌలత్ అనేది ఒకటి సృష్టిస్తే మొత్తం అయిపోయింది. టెండర్ అయిపోయింది. 6,000 కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం. జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు, టీఎస్ఐఏసి నుంచి కొంత కట్టించినాం, మొత్తం హెచ్ఎండిఏ నుంచి కొంత కట్టించినాం. అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసి అలా వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు. ఎందుకు రద్దు చేసినావా అంటే ఆయనకు ఒక అనుమానం అట, నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో, ఇక నాకు భూములు ఉన్నాయట, నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు. ఎగిసొంటోడు ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి? ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపరేట్గా చూపెట్టు మరి సవితక్క అంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నా భూములు ఎక్కడున్నాయో చూపెడదా, నీకు దండం పెడతా, నాకు కూడా ఎరకలేదు. మరి ఈ కంపెనీ నాదే అంటాడు, ఆ కంపెనీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు. 2 ఏళ్ళకెళ్ళి జల్లెడబడుతుండు. ఏడా ఏమేమి ఉన్నాయి తీయాలి, తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి.
యాదికుందా పోయిన దీపావళి, రేపు దీపావళి కదా, పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేటి అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది, ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. చూసిరు కదా మీరు నిన్న వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను. తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఈ గలీజ్ దందలల్లో మంచిరేవుల పంచాయతీ నడుస్తుంది. అది కూడా మీకు ఎరికే సుత్తాను మీరు. మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదు లొల్లి, కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ. ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అసలు పని చేస్తలేరు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇవ్వాలి తెలియదు, రైతులకు రైతు బంధు వేయాలన్నా వద్దా తెలియదు, బోనస్ ఇవ్వాలన్నా తెలియదు, ఓ పరిశ్రమ తేవాలన్నా పరిశ్రమ తెచ్చుడు ఎక్కడిది, ఉన్న పరిశ్రమలే వీక్తుంటాయి. కాబట్టి అదొక లొల్లి. అంటే ఇంత అధ్వాన్నపు పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే ఇవాళ రాష్ట్రాన్ని నడిపే తెలివితేటలు వీళ్ళకి లేవు కాబట్టే మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నది. ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్లే కాదు, బస్సు డ్రైవర్లు కోపంగానే ఉన్నారు. ఆఖరికి పారిశ్రామికవేత్తలు కోపంగా ఉన్నారు, వ్యాపారం చేసుకునే బిజినెస్ వాళ్ళు కోపంగానే ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కోపంగా లేని వాళ్ళు ఎవరో ఒకరిని చూపెట్టు నాకు, ఫలానా వర్గానికి మంచిగా చేసినా నేను, వాళ్ళు నాకు ఓటేయాలి ఫలానా కారణం అని చెప్పేది ఏదైనా ఉందా? మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు. ఏం చెప్పారు? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా, మైనారిటీ सब प्लान పెడతా. क्या करे फिर आप? लगाए सब प्लान. माइनॉरिटी को आज तक एक एमएलए नहीं दिए, एक एमएलसी नहीं दिए, एक मिनिस्टर भी नहीं दिए. और 4,000 करोड़ बजट बोले. कहाँ है 4,000 करोड़ बजट? रमज़ान का जो तोहफा मिलता था केसीआर साहब के टाइम पे वो भी ख़त्म, उसको भी ख़त्म कर दिया आप. अगर हैदराबादी लैंग्वेज में बोलना है, हैदराबादी लैंग्वेज में अगर बोलना है, पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए, बैगन में मिला दिए. अरे क्या करे आप? డెవలప్మెంట్ చేస్తా. ఏం డెవలప్మెంట్ చేసినావు 2 నెలల? ఏడ చేసినావు చూపెట్టుపా. మనం కట్టి ఒక్కటి మాత్రం చేస్తుండు భయ్, మంచిగా కరెక్ట్ చేస్తుండు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. యాడ మనం కట్టిన ఫ్లైఓవర్ కనబడితే నేను కట్ చేస్తాను కట్. కొత్తది కట్టరా అదొకటి నీ ముఖం ఉంటే. 42 కట్టినాం మేము, 9 ఏళ్ళలో 42 కట్టినాం. కరోనా టైంలో భారతదేశం అంతా కార్మికులు పారిపోయినారు, యాదుకుందా? అందరు పాపం తోవ పట్టుకొని నడుచుకుంటూ పోయినారు 100 కిలోమీటర్లు. ఒక్క హైదరాబాద్లోనే 42 కొత్త రోడ్లు కార్మికులను పట్టుకొని రిక్వెస్ట్ చేసి కరోనా టైంలో 42 కొత్త రోడ్లు వేసినాం. మీరు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొత్త రోడ్లు చూపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఒక కమిట్మెంట్ ఉంటే గట్ల పని చేస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఉన్న రోడ్లకు పొక్కలు కూడా ఉడుస్తలేడు, చెత్త తీసేవాడు లేడు, ఆటో వాడు టైంకు రాడు, కరెంటు చక్కగా రాదు. ఇప్పుడు కొత్తగా మంచి ఇళ్ళకు బిల్లులు వస్తున్నాయి. హైదరాబాద్లో రాజేంద్రనగర్లో కేసీఆర్ గారు ఫ్రీ వాటర్ ఇస్తే జూబ్లీ హిల్స్లో నువ్వు వచ్చినాక ఇప్పుడు వాటర్కు బిల్లులు కట్టమని చెప్పి బిల్లులు పంపుతున్నావు ఇంటికి. కరెంటు చక్కగా వస్తలేదు, అధ్వానపు పరిస్థితున్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్లలో ఏం చేయనోడు ఇంకేదో 2 నెలలు నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా. మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్రనగర్, ఆయన డెవలప్మెంట్, ఎవరో డెవలప్మెంట్ కోసం పోయినావు? వస్తాయి అన్నీ బయటకు వస్తాయి, భయపడకురి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, గాసిమియా గూడ బయటకు వస్తుంది, అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేము, అందరికి అన్నీ తెలుసు. ప్రభుత్వం మళ్ళీ 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు, ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండో, ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు. ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఇగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింత ఎగిరిత పడితే ఎట్లా? ఒక్కరోజుకే ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు. సుతం పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది, అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మా ఎల్లన్న లాంటి పెద్ద మనుషులు, అంజుబాబు లాంటి యువకులు, అట్లాగే మా పల్లవి లాంటి ఆడబిడ్డ, మా తమ్ముడు, మా షఫీ గారి నాయకత్వంలో చాందు, మహమూదు, ఇంకా 100 మంది మైనారిటీ పిల్లలు, ఒకరిద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఒకటే మీరు చేయాల్సిన పని,
జూబ్లీ హిల్స్లో ఇలా మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. మీకు కూడా అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి. అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు, మీకు అక్కడ దోస్తులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇడిచిపెట్టకండి. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూడదు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇడిచిపెట్టాం. మళ్ళీ సుప్రీంకోర్టు కోతాం. స్పీకర్ సార్ ఏమైనా అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం. మేము దోస్తానా లోపల చూసుకుంటామని అవి నడువాయిడ బరాబర్. మన పార్టీ అవు మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా, మన పార్టీలోనే ఉండేట కదా. మరి ఏమా వెళ్ళన్నా మరి మన పార్టీలో ఉంటే ఇడికి రాలేదేమే, రావాలి కదా. మరి నేను ఆయనే చేసుకోవాలి కదా. అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి. నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా? గంత ధైర్యం కూడా లేదా? ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు. నేను చాలా నీతివంతుడని చెప్పుకుంటాడు. ఆయన అడిగిరు మొన్న పోయి ఏమని, ఏ పార్టీలోనో అని. నేను ఏడు ఉండాలనో గాడినే ఉన్నా అంటే ఈ మాటలు ఎందుకు? ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి ఇంత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి? చెప్పు, నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు. గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే? నువ్వు నిజంగానే కొంత సిపాయి అయితే, నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా ఎలక్షన్లో పోదాం, చూసుకుందాంపా. ప్రజలు చెప్తారు కదా రాజేంద్ర నగర్లో ఎవరేం చేసిర్రు, ఎవరెంత గొప్పోళ్ళు, ప్రజల ఎవరికి అభిమానం ఉంది, ఎవరికి అభిమానం లేదు ప్రజలు చెప్తారు. గదానికి భయపడి పదవి కోసం ఇంతగానమ్మా ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు, అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు, బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు. గిదేనా నీతి, గిదేనా రాజకీయం? చూస్తలేరా రాజేంద్ర నగర్లో అందరూ? అందుకే నేను అంటున్నా, ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు, కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీ హిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా, ఖైరతాబాద్లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీ హిల్స్లో కొట్టాలి. తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్కేంచే మొదలు కావాలి. దయచేసి కార్తిక్ ఆల్రెడీ షేక్పేట్లో ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. సబితక్క కూడా ఇప్పుడు అంజుబాబును, పల్లవిని, మా లక్ష్మారెడ్డి గారు సబితక్క కలిసి వారు కూడా జాయిన్ చేసిండ్రు. మా తమ్ముడు షెఫీ కూడా ఇలా రేమత్ నగర్కి వెళ్ళి వాళ్ళని ఒక 100 మందిని తెచ్చిండు. ఇట్లా ఒక్కొక్క బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. అంటే ఒక్కొక్క నీటి బుట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. అట్లాగే మీరు కూడా దయచేసి మాకేం పట్టి మా శంషాబాద్ కదా అట్లా కాదు. మీకు కూడా చుట్టాలు ఉంటారు, మీకు కూడా దోస్తులు ఉంటారు, మీకు కూడా బలగం ఉంటుంది, మీకు కూడా మస్తు మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు. చెప్పాలి, వీళ్ళు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు, వీళ్ళతో ఊదు కాలది, పీరి లేవది. వీళ్ళు ఇంకా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము, రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది. నేను ఎలక్షన్ల ముందే చెప్పిన, నేను కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని ముందే చెప్పిన, రియల్ ఎస్టేట్ మీటింగ్లలో చెప్పిన. పోయి ఇలా మీరు చూస్తున్నారు మేము చెప్పింది వాస్తవమా కాదా అనేది. ఏ రకంగా పరిస్థితున్నదో ఇలా మాకంటే బాగా మీకే తెలుస్తున్నది. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే మహిళలకు 2,500 వస్తాయి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే ముసలోళ్ళకు 4,000 పెన్షన్ వస్తుంది. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందిరా భయ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది. లేకపోతే మాత్రం మళ్ళీ నేను చెప్తున్నా మీకు, వీళ్ళు ఇట్లనే గోళ్ళ సాగితే మరి సీదా వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా, మేము బుల్డోజర్ పంపడే కరెక్ట్ ఉన్నదిరా భయ్, మేము ఈ బుల్డోజర్తోనే కొట్టుకుంటూ పోతున్నాం, పేదవాళ్ళ గుడిసెలు కొడుతున్నాం, పేదవాళ్ళ ఇండ్లు కొడుతున్నాం, ఇదే కరెక్ట్ అని మరి అదే పేదవాళ్ళు చెప్తున్నారు. మేము చేసేదే కరెక్టు, వీళ్ళకి ఏం స్కీములు ఇవ్వకపోయినా, ఇండ్లు కూలగొట్టినా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టుడు కాదు ఇండ్లు కూలగొట్టుడే అని చెప్పి మేము ప్రజలకు చూపెట్టినా మాకే గుద్దుతున్నారు. అంటే మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇదే వైఖరి కొనసాగిస్తాడు. వీళ్ళకు బుద్ధి రావాలంటే బీసీలకు మోసం చేసిరు. నేను నాకు గమ్మత్ అనిపించింది నిన్న చూస్తే. నిన్న బీసీ బంద్ అని చెప్పారు, మేము కూడా మద్దతు చెప్పినాం. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు. మరి ఎట్లుందంటే సామెత ఇది, నాకు గమ్మత్ అనిపించింది. అందరూ శ్రీ వైష్ణవులు అయినట్టు, కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైందట. అరే అందరూ మద్దతు చెప్పబట్టి మరి ఎందుకు బిల్లు పాస్ కాదు? ఇలా 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కి ఉన్నారు. మీరు 16 మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా? పార్లమెంట్లో ఈ 8+8 రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా? మోడీ ప్రభుత్వం షేక్ కాదా? వాళ్ళకు ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి. ఒక 8 మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో, మోడీ గారు షేక్ గాడు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నాడా? మరి మోసం చేస్తున్నందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ రోడ్ల మీదేమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో, కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తాయట ఇక్కడ ఇది రోడ్ల మీద. ఆడ మాత్రం మాట్లాడరు, ఏడ మాట్లాడినో గడ మాట్లాడరు. ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి ఇక్కడ
మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటే జూబ్లీహిల్స్కి వెళ్ళి మన జయత్రయాత్ర మొదలు కావాలి. మీరందరూ కూడా దయచేసి దిగాలే రంగంలకు, ఎక్కడోళ్ళు అక్కడ తగులుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇలా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇట్లా వచ్చి ఇట్లా వరకు కండువాలు వేసుకుంటూ దయచేసి జర్ర మీరు లేవురుతాం. మళ్ళొక్కసారి మీ అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.